పుష్ప 2 మూవీ టీంపై రాయలసీమ యువజన విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సామాన్యులకు వినోదాన్ని దూరం చేసేలా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వటంలో ముందు వెనుక ఆలోచించే ప్రభుత్వాలు పుష్ప చిత్రానికి టికెట్ల ధర పెంపుకు మద్దతు ధర ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ వాసులతో కర్నూలు నుంచి మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకి పుష్ప 2 మూవీతో రాబోతున్నాడు. ఇదే నేపథ్యంలో ఈ వార్త ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగని మాత్రం చెప్పుకోక తప్పదు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా మొత్తం కూడా విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి కూడా అందరూ కూడా చూసేందుకు పూర్తిగా సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే సినిమా హాల్స్ వద్ద కూడా అభిమానుల సందడి కూడా నెలకొంది. అయితే అభిమానులందరూ కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తుంటే సాధారణ ప్రజలు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. మరి ఎందుకో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. చెప్పండి, ఈరోజు కర్నూలు వాసులుగా పుష్ప 2 మూవీ 3 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ అనేది ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఎలా చూస్తున్నారు? ఎందుకు వివాదం అనేది ఇప్పుడు చెలరేగుతోంది? వాస్తవంగా ఈరోజు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రేపు రిలీజ్ అవుతూ ఉంది. మరి ఫ్యాన్స్ అయితే ఆనందోత్సవాల్లో ఉన్నారు. అయితే మరి టికెట్ల ధరలు ఎప్పుడూ చూడని విధంగా మరి వేలాది రూపాయలు చేసి ప్రభుత్వం కూడా జీవోలు ఇస్తున్నారు. అయితే ఆరుగాలం శ్రమించి కష్టపడేటువంటి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేని ప్రభుత్వాలు ఈరోజు ఒక ప్రొడ్యూసర్ కోసం ఆయన 100 కోట్ల సినిమా తీసి ఒక వ్యాపారం చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆయనని కాపాడడం కోసం, ప్రొడ్యూసర్ని కాపాడడం కోసం ప్రభుత్వాలు కూడా పనిచేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. పెంచుకునే దానికి కూడా పరిమితి అనేది విధించారు. అంటే ఒక వారం, 1 వీక్ లేదా 10 రోజుల వరకు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మామూలు సామాన్య జనంపై ఆ తర్వాత చూడొచ్చు కదా. కేవలం ఈ 10 రోజులు ఎవరైతే ఇష్టంగా ఉంటారో లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ వరకు మాత్రమే పోయి చూడొచ్చు కదా. దీన్ని ఎందుకు మనం తప్పు పట్టచ్చు అంటారు? ఈ 10 రోజులు అన్నా కానీ ప్రేక్షకుల అటువంటి అభిమానాన్ని ఆసరా చేసుకొని డబ్బులు దండుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ 10 రోజుల్లో కూడా గవర్నమెంట్ అయితే డబ్బులు ఇస్తలేదు, సినిమా వాళ్ళు అయితే డబ్బులు ఇస్తలేరు. అది కూడా అభిమానంతోనే కదా. ఈరోజు ఉపాధి హామీ పథకము 150 రూపాయలు రావడం లేదు గ్రామాలలో. యువత ఈ సినిమా రంగం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ, ఆర్మీ అనే వాళ్ళందరూ కూడా, యువత ఉండే వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు లేవు, వాళ్ళందరికీ సంపాదన లేదు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల మీద సంపాదన మీద ఆధారపడి బతకాల. ఆ తల్లిదండ్రులు ఒక రోజుకి 150 రూపాయలు 200 రూపాయలు కూలి గిట్టుబాటు ధర లేదు. వాళ్ళకి కర్నూలులో ఉన్నటువంటి ప్రతి థియేటర్లో సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ప్రతి థియేటర్లో కూడా 900 రూపాయలు బుకింగే ఉంది. ఇంకా బ్లాక్ ఇంకా 900 నుంచి 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు. ఈ విధంగా వారమైనా 10 రోజులైనా కానీ తల్లిదండ్రుల నుంచి సంపాదించినైతే వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇది నిలువు దోపిడీ. మీరు చెప్పండి, మామూలుగా ఈరోజు రాయలసీమ యాసలో ప్రధానంగా చిత్తూరు మాండలికంలో ఆద్యంతం పుష్ప 1 సాగింది, అలాగే 2 కూడా సాగేటటువంటి అవకాశం ఉంది. చాలా వరకు కూడా అంటే టికెట్లు పెంచడం అనేది పక్కన పెడితే సినిమాను ఆదరిస్తున్నప్పుడు కేవలం బయట అంటే ఇటువంటి ఆరోపణలు చేస్తారని చెప్పేసి కూడా చెప్తారు అభిమానులు. ఏం చెప్తారు దీనికి? రాయలసీమ ప్రాంతంలో ఏ డైరెక్టర్ వచ్చినా, ఏ హీరో వచ్చినా, ఏ సినిమా షూటింగ్లు జరిగినా కూడా ఈ రాయలసీమ ప్రజలు ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు, అభిమానిస్తారు. అంతేగాని ఈ రాయలసీమ ప్రజలు, రాయలసీమ యువత యొక్క అభిమానాన్ని ఆసరగా చేసుకొని మరి వాళ్ళు కేవలం ధనార్జనే ధ్యేయంగా, ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక పక్క మరి విద్యాపరంగా కానీ ఆర్థిక దోపిడీ జరుగుతుంది, వైద్యపరంగా ఆర్థిక దోపిడీ జరుగుతుంది, మరోపక్క సినిమా, మరి మూడవది సినిమా ఆర్థిక దోపిడీ. నిజంగా ఇట్లాంటి ఆర్థిక దోపిడీ వలన రాయలసీమ ప్రజలు చాలా చిన్నభిన్నమవుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మరి వలసలు వెళ్ళడము, పేదరికము, నిరుద్యోగము, అదేవిధంగా ఇక్కడ వాటర్ సోర్స్ లేకపోవడం వలన, డ్రై ఏరియా కావడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు విద్యార్థి యువత కానీ సామాన్య ప్రజలు కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ రాయలసీమ యాస, భాష, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ని తీసుకొని మీరు ఒక సినిమాగా చిత్రీకరించి మిమ్మల్ని మరి ఈరోజు 100,000 రూపాయలు మీరు టికెట్ పెడితే మరి సామాన్యుడు ఎట్లా చూడాలా? అసలు మీరు 100 కోట్ల సినిమా తీయమని ఏ రాయలసీమ పేదోడు ఏమన్నా రైతు అడిగినారా, లేకుంటే ఇక్కడ యువత అడిగినారా, మీ అభిమానులు అడిగినారా? అసలు మిమ్మల్ని 100 కోట్లు పెట్టి అంత డబ్బులు వెచ్చించి సినిమా తీయమన్న వాళ్ళు ఎవరు? జాతీయ స్థాయిలో మన తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ ఎదుగుతుందని సంతోషించాలా, లేకపోతే సినిమా ప్రేమికుల నడ్డి విరుస్తున్నటువంటి ఈ బడా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారి మీద కోప్పడాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే, కానీ 900 పెట్టి పోవాలంటే
చాలా కష్టమవుతుంది. 900 ఇప్పుడు నేను ఒక్కరిని పోతే ఊరుకుంటుంది, మళ్ళీ ఇంట్లో నా పిల్లము, తర్వాత నా భార్య, నా అమ్మ, నాన్న అందరిని తీసుకెళ్ళాలి అంటే ఒక 4,000-5,000 కావాలి. ఒక 5 మందిని తీసుకెళ్ళాలంటే కష్టంతో కూడుకున్న పనే కదా. మరి అలాంటప్పుడు ఒక్కొక్క సినిమాకు ఎందుకు రేట్లు పెంచుతూ ఉన్నారు అంటే ఒక 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు బడ్జెట్ పెడితే ఒక సినిమాకు ఒక రేటు పెంచుకోవచ్చు అని నిర్మాతలు పోయి ప్రభుత్వాన్ని అడగడం, తర్వాత చిన్న సినిమాలకు రేట్లు లేకపోవడం, ఇలాంటి ఒక దిక్కు సంతోషిస్తున్నాం. అయితే ఇలాంటి సినిమాలు రావడం, అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడు రావడం, తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన టాలీవుడ్ని తీసుకుపోవడం సంతోషకరమైన ఇలాంటివి చర్యలు మానుకోవాలా. ఇప్పుడు మనం పోతామా 900 రూపాయలు పెట్టి. సో మొత్తానికి మాత్రము పాన్ ఇండియా సినిమాగా పుష్ప 2 రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అలాగే సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ మరోవైపు ఇటు రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ యాసలో అలాగే చిత్తూరు మండలికంలో పుష్ప 1 సాగినటువంటి తీరు అందరినీ ఆకట్టుకోయింది. అలాగే పుష్ప 2 కూడా అదే రకంగా ఉంటుంది కాబట్టి రాయలసీమ ముఖ్యంగా పూర్తిగా వెనుకబాటు తనంతో ఉంది. మరోవైపు ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సినిమా హాల్స్కి ఇంకా సబ్సిడీకి అలాగే కన్సెషన్స్ ఇవ్వాల్సింది పోయి అదనంగా టికెట్లు వసూలు చేయడం ఏంటి, దీన్ని ఫ్యాన్స్ మాత్రము పూర్తిగా వాడుకోవడమే అనేటువంటి ఆరోపణలు కూడా రాయలసీమ యువజన విభాగం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మాత్రం 3 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2గా ఫ్యాన్స్ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పెంచిన టికెట్ల ధర ఇప్పుడు సర్వత్రా పూర్తిగా చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM టీవీ, కర్నూలు జిల్లా.